ఇదిగోండి, ఇది టెర్రస్ పైన టైల్స్ వేసి ఉన్నామండి. టెర్రస్ పైన టైల్స్ వేసి ఉన్నాము అపాక్స్ పెట్టేసి. దీన్ని పరగోలు అంటారు, మన తెలుగులో పర్ణశాల అంటాం మనం. టెర్రస్ మీద ప్లాన్ చేయొచ్చండి. ఇది దీనికి మేము టైల్స్ వేసామంట పరగోలాకి. చుట్టూ అలా బ్లాక్ కలర్ బార్డర్ వేసి సెంటర్లో ఇలా టైల్స్ పెట్టేసి ఇలా చేస్తున్నామండి. ఇది ఇక్కడ డిమార్ట్ ఎదురుగా లార్మెంట్స్ అని చెప్పి లాన్సమ్ అని చెప్పి ఆ లేఅవుట్లో ఉండే డాక్టర్ గారి బిల్డింగ్ అండి అది. ఇవన్నీ పరగోలు అలా ఉంటుంది మొత్తం ఐరన్తో. పైనేమో ఫైబర్ గ్లాసులు వస్తాయి. మనం టైల్స్ వేస్తాం కదా, గ్రిల్స్కి ఏమో కలర్ వేసిన తర్వాత ఇప్పుడు పైన గ్లాస్ బిగిస్తారంట. ఫైబర్ గ్లాసులు, మామూలు గ్లాసులు కాదు, ఫైబర్ గ్లాసులు పగలం అనమాట. ఇదిగోండి టెర్రస్ ఇలా ఉందన్నమాట. చుట్టూ బ్లాక్ కలర్ బార్డర్ వేసి సెంటర్లో ఏమో డిజైన్ టైల్స్ వేసి ఉన్నామండి. మనం ఉండేదేమో 2వ ఫ్లోర్ అండి. మన కింద చూడండి, 2వ ఫ్లోర్లో ఉన్నాం మనం. ఇవన్నీ 2x2 టైల్స్ అండి. ఇది టెర్రస్ మీద కాబట్టి మేమేమో ప్రతి జాయింట్కి ఏమో అపాక్స్ పెట్టున్నామండి. ఇది స్టెప్ అనమాట. పరగోళదేమో కొద్దిగా హైట్ లేపాము, ఎంతో కదండి 2 ఇంచ్ హైట్ లేపాము పరగోళది. పరగోళ అంటే పర్ణశాల, మన తెలుగులో అంటారు పర్ణశాల అంటాం కదా. ఇది టెర్రస్ మీద కింద ప్లేస్ లేకపోయినప్పుడు టెర్రస్ మీద కట్టుకుంటారు అన్నమాట ఇలా పర్ణశాల. చాలామంది ఇప్పుడు అంతా ఇది టెర్రస్ మీద పర్ణశాల బాగుంటుందని చెప్పి. ఇది హెడ్ రూమ్ అండి. ఇది పైన వాటర్ ట్యాంక్ హెడ్ రూమ్ అండి. ఇది ఇవి టైల్స్ ఇలా వేసి ఉన్నామండి. చుట్టూ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుందండి. వచ్చాక ఇలా వేసి ఉన్నామాట. టైల్ కూడా మంచి కలర్ రావడం వల్ల మంచి డిజైన్ కూడా అందంగా కనబడుతుందండి, నీట్గా. ఇప్పుడు టైల్స్ నీట్గా చూపిస్తున్నాండి. ఇవ్వండి సార్, డిజైన్ ఇలా ఉంది టైల్స్లోను.